మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభు అంత్యకాల సంభవాల గురించి తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. రాకడ వస్తుంది, ఏం జరుగుతాయంటే భూకంపాలు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కరువులు వస్తాయి, జాగ్రత్త. ప్రేమ చల్లారిపోద్ది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, జనం మీదకి జనం లెగుస్తారు, యుద్ధాల గురించిన సమాచారం వింటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమంటున్నాడు? కలవరపడకుండా చూసుకోండి. ఇన్ని చెప్పిన తర్వాత కలవరం రాకుండా ఉంటుందా? చెప్పండి. కలవరం వస్తుంది. ఇన్ని చెప్పేసి నువ్వు భయపడకు, నువ్వు కలవరం చెందకంటే ఎలా ఉంటుంది? చాలా భయం అనిపిస్తుంది. కానీ కలవరం అనేది ఎవరికి రావాలి అని అంటే మన ఎదుట ఉన్న శత్రువుకి రావాలి. క్రైస్తవులు కలవరం చెందకూడదు. ఎవరు కలవరం చెందాలంట? ఎదుట ఉన్న శత్రువు. చూడండి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు జన్మించిన దినాలకు వచ్చేసరికి 3 జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారంట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదు దగ్గరికి వచ్చి అడిగితే హేరోదుకి ఏం కలిగిందంట? హృదయంలో కలవరం పుట్టిందంట. కలవరం ఎవరికి పుట్టాలి? మనకా? మన శత్రువుకా? శత్రువుకి కలవరం కలగాలి, మనకు కాదు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక కరుడుగట్టిన ఉగ్రవాది ఏమైపోతాడు? వాడు చావుకి తెగిస్తాడు. ఎవరన్నా చంపమన్నా చాలా ఈజీగా చంపేస్తాడు. వాడు చచ్చిపోవాలి అన్నా ఈజీగా చచ్చిపోతాడు. వాడికి ఏమైనా కలవరం ఉంటుందా? భయం ఉంటుందా? చావు గురించి ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏం నేర్పించాలంటున్నాడంటే, కరుడుగట్టిన క్రైస్తవుడుగా నువ్వు మారిపోవాలి. చచ్చిపోతే చచ్చిపోతా, బ్రతుకుంటే దేవుని కోసం బ్రతుకుంటా. ఇది మన యొక్క నినాదం. సమస్యలు తీసేయి ప్రభువా అంటామా? యుద్ధాలు ఆపేయి ప్రభువా, యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు. ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. నా మీద ప్రేమ పుట్టించు ప్రభు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవచనం అది నెరవేరాలి. నెరవేరితేనే దేవుని రాకడ. ఈరోజు మన కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ప్రేమ చల్లారిపోతుంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమైపోద్ది అని అంటే గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబాల్లో గొడవలు, సంఘంలో గొడవలు, ఊర్లో గొడవలు. సొంత వాళ్ళు ఏమైపోతారు? శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అప్పుడు మనం ఏమవ్వాలి? గంతులేయాలి, దేవుని రాకడ వచ్చేస్తుంది అని. మనము ఒక కరుడు కట్టినటువంటి ఉగ్రవాది ఎలాగైతే ఉంటాడో అలాగా కరుడు కట్టినటువంటి క్రైస్తవుడుగా మారిపోవాలి ఈ అంచె దినాల్లో. ఎందుకు అనంటే మన ముందు అపవాదిగాడు చాలా భయంకరమైన ఆయుధాలను వాడుతూ ఉన్నాడు. వాడు వాడే ఆయుధం ఈ అంచె దినాల్లో ఏంటి అనంటే కలవరం. ఎలా ఉండాలి మనం అనంటే కలవరం చెందకుండా ఉండాలంట. ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం, అబ్బా మా దాకా ఏమి లేదులే, హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం. యుద్ధం అసలు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఒక యుద్ధం జరగాలి అనంటే సరిహద్దుల యొక్క గొడవన్న అవ్వాలి. పక్క పక్కన ఉన్న దేశాల మధ్య గొడవ ఎందుకు వస్తుంది అని అంటే సరిహద్దు గొడవ. సరిహద్దు గొడవలు ఉంటే కనుక ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతాయి. ఈ రెండవది వాటర్ సప్లై. వాటర్ సప్లై విషయంలో కూడా గొడవ జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి. మరి ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో చాలా దూరం ఉంది. అది 2 పక్క పక్క ఉన్న దేశాలు కాదు, చాలా దూరం ఉన్న దేశాలు అవి. మరి వాటికి ఎందుకు యుద్ధం? ఇజ్రాయెల్ దేశం మీద ఎందుకు ఇరాను శత్రుత్వాన్ని కలిగి ఉంది? ఈ 2 కాదు, ఆ 2 పక్క పక్కన ఉన్న దేశాలు కాదు. అలా అని వాటర్ ఏమన్నా ఇరాన్ నుంచి తెచ్చుకుంటుందా అంటే అది కాదు. ఆ 2 కాదు. కానీ ఇజ్రాయెల్ దేశం అనేసరికి చుట్టూ ఉన్న అరబ్ దేశాలు, ఇరాన్ దేశం చాలా శత్రుత్వాన్ని కలిగి ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశం ఎంత? చాలా చిన్ని దేశం. ఆ చిన్ని దేశం మీద అందరి కళ్ళు ఎందుకు పడుతున్నాయి? ఎందుకు అని అంటే యేసు ప్రభు యొక్క
టైం టేబుల్ ఎక్కడుంది అని అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉంది. యేసు ప్రభు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఏమని అని అంటే, యేసు అనేవాడు మానవుడిగా ఈ భూమి మీదకి కన్యక గర్భాన పుడతాడు అని చెప్పాడు. తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తాడు, దేవుని యొక్క అద్భుతాలు చేస్తాడు, తర్వాత సిలువ మరణం పొందుతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఇవన్నీ జరిగిపోయినాయి ప్రవచనాలు. తర్వాత ఏమన్నాడు, ఒలీవల కొండ మీదకి యేసు ప్రభు శిష్యులతో పాటు వెళ్ళామంటున్నాడంటే, నేను ఎలా వెళ్తున్నానో, నేను మీ దగ్గర ఉండను, నేను పరలోకం వెళ్ళిపోవాలి అనగానే శిష్యులందరూ ఏడుస్తూ ఉంటే అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు భూమి మీద ఎవరు సంచారం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఏమన్నాడంటే, నేను ఎలాగైతే పరలోకం వెళ్తున్నానో మరలా అదే రీతిలో తిరిగి వస్తాను. ఇప్పుడు టైం టేబుల్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ఇంకొక్కటే ఉంది. ఎలా వెళ్ళాడో తిరిగి అలా రావాలి. ప్రభు ఆరోహణమైనటువంటి స్థలం ఎక్కడ అంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ ఎక్కడుంది అని అంటే ఇజ్రాయెల్ దేశంలో మధ్య భాగంలో ఉంది. ఇప్పుడు మరలా యేసు ప్రభు తిరిగి రావాలి అని అంటే ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు ఒలీవల కొండ మీదకే వస్తాడు. ఇప్పుడు అపవాదిగాడి యొక్క ప్లాన్ ఏంటి అని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం నాశనం చెయ్యాలి. అప్పుడు యేసు ప్రభు రాడు. మొన్న ఇరాన్ యొక్క అధిపతి ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏమని అని అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తా. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు తెలిసిన వాళ్ళు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎందుకు అని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరూ ముట్టలేరు. ఎవరిచ్చిన దేశం అది? దేవుడిచ్చిన దేశం, ఆయన ప్రజలకి ఇచ్చిన దేశం అది. దాన్ని ఎవరు ముట్టడానికి వీల్లేదు. దాన్ని తుడిచిపెట్టేస్తానన్నాడు. జరుగుతుందా? ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడానికి అసలు కమేనీ కాదు కదా, వాడి తాత వచ్చినా కదపలేడు. చాలా భయంకరంగా చెప్తా ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ దేశాన్ని కదిలించటం ఎవరి వల్ల కాదు. ఎందుకు అనంటే దేవుడు వారి పక్షంగా ఉండి వారిని కాపాడుకుంటున్నాడు. అక్టోబర్ 1వ తారీఖున ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరిగింది. అప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే 180 మిసైల్స్ని ఇజ్రాయెల్ దేశం మీద వేశారు. వేసినప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క భూమిని ఒక్క మిసైల్ కూడా పడలే, భూమిని అంటుకోలేదు. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని మిసైల్స్ వేసినా కూడా అన్ని గాల్లోనే స్మాష్ చేశారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంతగా కాపాడుకుంటా వస్తున్నాడు. ఒక్కటి కూడా నేలను ముట్టుకోలేదట. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడు. నిజంగా వాళ్ళు వేసినటువంటి ఆ మిసైల్స్ అన్ని గాల్లోనే పేల్చేశారు, ఒక్కటి కూడా పడనవ్వలేదు. అంత గొప్ప దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడు అని అంటే మరలా యేసు ప్రభు తిరిగి రావాల్సిన ప్లేస్ ఏంటి? ఇజ్రాయెల్ దేశం. దాన్ని నేలమట్టం చేస్తాము, తుడిచిపెట్టేస్తాము, నాశనం చేస్తాము, బూడిద చేస్తాం, ఏమి చేస్తామని చెప్పినా వారి పక్షంగా ఎవరు లెగుస్తారు అంటే యెహోవా లెగుస్తాడు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే అపవాదిగాడు వేసిన ప్లాన్. అంతేగాని సరిహద్దు గొడవ కాదు, లేకపోతే వాటర్ సప్లై గురించి గొడవ కూడా కాదు. మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళ మీద, వాళ్ళ ఆర్మీ ఉన్న ప్లేస్లో, వాళ్ళ యొక్క ఆయుధాలు పెట్టిన ప్లేస్లో ఈ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి మొత్తం వాటన్నిటినీ కాల్చేశారు, బూడిద చేసేసారు. ఈ అక్టోబర్ 1వ తారీఖున ఇజ్రాయెల్ దేశం మీదకి వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ 180 మిసైల్స్ వేస్తే అప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏమని చెప్పింది అని అంటే, మా దేశం మీదకి మీరు వచ్చారు, మేమేమి యుద్ధం చేయటానికి పూనుకోలేదు, మీరే మా దేశం మీద వేశారు, కాబట్టి
మీరేసిన దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని అప్పుడే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు. అందుకనే ఏం చేశారు, మొన్న ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే ఇరాన్ మీదకి మొత్తం ఆర్మీ ఆయుధాలు ఉన్న వాటి మీద వెళ్ళి వేసేసి వచ్చేసారు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఇతర దేశంలో నుండి ఏదైనా ఒక ఫ్లైట్ కానీ ఒక మిసైల్ కానీ ఏదైనా వస్తుంది అని అంటే ఇక్కడున్న దేశాల వాళ్ళకి తెలిసిపోద్ది. మనకు కూడా బయట దేశం నుండి ఏదైనా వచ్చింది అని అంటే మనకు కూడా తెలిసిపోద్ది, పలానా దేశం నుంచి వస్తుంది. కానీ ఈ ఇరాన్ వాళ్ళు వేసిన మిసైల్స్ వాళ్ళ దేశంలో ఉండి స్విచ్ కొట్టాడు. కానీ మన ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారో తెలుసా, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి ఇరాన్కి వెళ్ళి వేసి వచ్చారు. ఒక్కళ్ళకి కూడా కనబడలేదంట వీళ్ళు వేసినాయి. ఏమైంది, ఒక్క మిసైల్ కూడా వాళ్ళకి కనబడలేదంట ఇరాన్ వాళ్ళకి. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి చేశారా ఇజ్రాయెల్ వాళ్ళు, మేము ఎక్కడికన్నా రాగలము, మీరు రాలేరేమో. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అన్నమాట ఏంటంటే, మేము ఎక్కడికన్నా వస్తాం, మేము మీకు కనబడం, వచ్చి వేసేస్తాం, నాశనం చేస్తాం, వెళ్ళిపోతాం. ఎవరున్నారు మా పక్షంగా, దేవుడున్నాడు. లేదండి, వాళ్ళు వెళ్ళి ఆర్మీ మీద మిసైల్స్ వేయడం అంటే మాట్లాడుకున్నారా? కాదు కదా. అన్ని ఆయుధాలు ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అని అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళకి కనబడాలి కదా, కనబడలే. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అంత ఎక్కువ ఉంది. దేవుడు ఆయన ప్రజలకి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేదు. ఇంత చిన్న ప్లేస్లో ఉన్న ఇజ్రాయెల్ దేశం మీద మాత్రమే పనిచేస్తుంది అది. ఎందుకు అనంటే దేవుని యొక్క టైం టేబుల్ ఎక్కడ ఉంది అనంటే ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశం చుట్టూ జరిగే విషయాలు కనుక మనం తెలుసుకోగలిగితే దేవుని రాకడ ఎంతవరకు ఉంది, ఇంకా ఎంతకాలంలో ఆయన వచ్చేస్తాడు అన్న విషయాలన్నీ మనకు అర్థమైపోద్ది. మనం అనుకున్నాం యుద్ధం ఎక్కడో జరుగుతుందిలే, మనం హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని బట్టి చూస్తే మన దగ్గరకు కూడా వస్తుంది అని అర్థమవుతుంది. అందుకనే అంటున్నాడు, ఇవన్నీ జరుగుతాయి, మీరేమవకూడదు, అది కలవరపడద్దు. అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనల్ని దేవుడు అలర్ట్ చేస్తున్నాడు, మనల్ని జాగ్రత్త పడమని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి, కానీ నువ్వేం అవ్వకూడదు అని అంటే జాగ్రత్తగా ఉండాలి. సాతానుగాడు వాడేటటువంటి ఆయుధం కూడా ఏంటి అని అంటే కలవరము. ఈ కలవరము వస్తే కనుక ఏం జరుగుతుంది అది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. కలవరపడద్దు అన్నాడు, కరెక్టే. అయితే ఎందుకు కలవరపడకూడదు? కలవరపడితే ఏం జరుగుతుందో అపవాదిగాడికి తెలుసు, కలవరపడితే ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. కానీ ఎవరికి తెలియట్లేదు? ఎవరికి తెలియట్లేదు? మనకి తెలియట్లేదు. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు అంటే చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొంతమంది మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయొద్దు, కలవరపడద్దు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే కలవరపరిచే వాళ్ళు మీలోనే ఉన్నారు. అపవాదిగాడు వేసే ప్లాన్ కూడా అదే. కొంతమంది కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే సువార్త విషయంలో మిమ్మల్ని కలవర పెడతారు. కాబట్టి మీరు ఏం చేయొద్దు, కలవరపడద్దు అంటున్నాడు. ఇంతకీ కలవరపడితే ఏం జరుగుతుంది? మొట్టమొదట ఏమవుతుంది అని అంటే అపవిత్రత కలుగుతుంది. ఇప్పుడు చూడండి, శారీరకంగా కనుక మనకి బాగా టెన్షన్ ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఏమంటాడు, నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావు, నీకు బీపీ పెరుగుతుంది అంటాడు కదా. లేకపోతే నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావమ్మా, నీకు షుగర్ ఎక్కువైపోతుంది అంటాడు. నీ గుండె ప్రమాదంలో ఉంది అంటాడు. నువ్వు టెన్షన్ పడకు, నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అంటాడు. కానీ కలవరపడితే అపవిత్రత ఎందుకు వస్తుంది? నువ్వు భయపడటం వల్ల, కలవరం చెందటం వల్ల, ఆందోళన చెందటం వల్ల నీకు అపవిత్రత రావడం ఏంటి? అసలు సంబంధం ఏమైనా ఉందా? కానీ దేవుడు చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కలవరపడితే ఏం జరుగుతుందంట? చేదైన వేరు మొలుస్తుందంట. తర్వాత ఏమవుతుంది?
అపవిత్రపరచబడతారు. కలవరానికి అపవిత్రపరచబడ్డానికి సంబంధం బైబిల్లో ఉంది, కానీ మనకి మాత్రం అంతు చిక్కట్లేదు. ఇప్పుడు చూడండి, అందుకనే అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే ప్రతీ దానికి మనల్ని ఏం చేస్తాడు, కెలుగుతూ ఉంటాడు. కలవరపడు, నీ జీవితంలో ఏం జరగలేదు కదా, ఇంకెందుకు నీ జీవితం, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా ఎంతకాలం. దానికి కారణం ఏంటి అని అంటే, మొదట చేదైన వేరు మొలుస్తుందంట నువ్వు కలవరం చెందినప్పుడు. తర్వాత ఏమవుతుందంట, అపవిత్రపరుస్తాడంట. ఇది వాక్యంలో ఏమని తెలుసు, పాపం చేస్తే మనం అపవిత్రులం అవుతాము, దేవునికి విరుద్ధంగా జీవిస్తే మనం అపవిత్రులం అయిపోతాము, పరిశుద్ధతను కోల్పోతాము, దేవునికి ఇష్టం లేని పని చేస్తే పరిశుద్ధత కోల్పోతామని తెలుసు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నువ్వు కలవరం చెందినా కూడా ఏమొస్తుందంట, అపవిత్రత వస్తుంది. మనం ఎప్పుడైనా అనుకున్నామా అలా వస్తుందని తెలుసా మీకు? తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకోసమే అపవాదిగాడు ఎన్ని ప్లాన్లు వేస్తూ ఉంటాడు. నిన్ను కలవరపరిస్తే చాలు, నువ్వు పాపం చేయకపోవచ్చు, పెద్ద పెద్ద తప్పు చేయకపోవచ్చు, వాటి ద్వారా నువ్వు అపవిత్ర చెందుతావు అని నీకు తెలుసు. కానీ ఏం తెలియట్లేదు, నువ్వు కలవరం చెందినా కూడా చేదైన వేరు మొలిపింపజేసి నేను అపవిత్రపరుస్తాడు అపవాది అన్న విషయం నీకు తెలియదు. కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఏ ఆయుధాన్ని ఈ దినాల్లో వేస్తున్నాడు అని అంటే, కలవరము అనే ఆయుధాన్ని వేస్తున్నాడు. దాని ద్వారా కూడా మనం ఏమైపోతాం, అపవిత్రులమైపోతాం. ఎంత ప్లాన్ ఉందో అపవాదిగాడికి, ఎంత తెలివిగా పనిచేస్తున్నాడో చూడండి. విషయాలన్నీ అపవాదికి తెలుసు కాబట్టే వాడు వేసే ప్లాన్లన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు, కలవరపడద్దు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. రెండవది ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలన్నిటినీ ఏం చేస్తాడు అని అంటే మనకి రాకుండా చేస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు కలవరం చెందావనుకో, ఆ ఆశీర్వాదాలు ఏమైపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళని ఎక్కడ పడేశారు, అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు ఏమైనా కలవరం చెందారా, చెందలేదు. ఒకవేళ కలవరం చెందుంటే కనుక వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోయాయి. కానీ వాళ్ళు ఏమవ్వలేదంట, కలవరం చెందలేదు. కాలిపోతే కాలిపోతాం, సత్తే చేస్తాం, కానీ నీకు మాత్రం మేము మొక్కం. ఇక్కడ యేసు ప్రభు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అంచె దినాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలంటే, ఏది జరిగినా నువ్వు కొంచెం కూడా కలవరం చెందకూడదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి హెచ్చించాడు, వాళ్ళని పై స్థానంలో పెట్టాడు. వీళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ దేవుడే నిజమైన దేవుడు అన్నారు. దేవుడే నిజమైన దేవుడు అని రాజు తెలియజేశాడు. నువ్వు కలవరపడ్డావనుకో, మన దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఏమైపోతాయి, తొలగిపోతాయి. రెండవది అది. మూడవది ఏంటి అని అంటే, మనల్ని మహాశ్రమల్లోనికి తీసుకెళ్తుందంట. అదేంటి, కలవరం వస్తే శ్రమల్లోకి ఎందుకు వెళ్తాం కదా. ఇప్పుడు ఆశీర్వాదాలు పోతాయి అని అంటే అది కొంచెం వినడానికి బాగానే ఉంది. మొదటిదేమో అపవిత్రత వస్తుంది అన్నాడు, దానికి సరైన వాక్యం చూపించాడు. రెండవది మన ఆశీర్వాదాలు పోతాయి. మూడవది ఏమంటున్నాడు, మహాశ్రమ కలుగుతుందంట. ఇదేంటి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఇంకా శ్రమ కలుగుతుంది. అదే కదా ఈ వాక్యం యొక్క అర్థం. ఇప్పుడు నీ పిల్లల కోసమో లేకపోతే నీ భవిష్యత్తు గురించో నువ్వు దేనికోసమో కలవర చెందుతూ ఉన్నావు. నువ్వు కలవరపడితే దేవుడు అద్భుతం చేయాలి, కానీ మరహాశ్రమకి ఎలాగొస్తావు నువ్వు? మనం ఏమని ఆలోచిస్తాం, అయ్యో ప్రభా 30 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉద్యోగం రాలేదు. అయ్యో ప్రభా ఇంతకాలం అయింది, నా వయసు అయిపోతుంది, నాకు వివాహం జరగలేదు, లేకపోతే నాకు పిల్లలు కలగలేదు, నా ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి ప్రభా అని మనం టెన్షన్ పడడం, కలవరపడడం అంట మహాశ్రమకి వెళ్ళిపోతామంట. ఇంకా అప్పులు ఎక్కువైపోతాయి. దేనికోసమైతే కలవరం చెందుతున్నావో ఆ విషయంలో ఇంకా ఏం కలుగుతుందంట,
శ్రమ కలుగుతుంది అంటున్నాడు. లూకాసు వార్త 21:25 మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి నువ్వు కనుక కలవరం చెందితే ఏమొస్తుందంట? మనకి ఆశీర్వాదమా? శ్రమ కలుగుతుంది. అలాగా నువ్వు కలవరం చెందినప్పుడు చేదైన వేరు నీలో మొలిపింపజేస్తాడు అపవాది. ఆ తర్వాత ఏమైపోతుంది అని అంటే నిన్ను మహాశ్రమకి, అంటే దేవుడికి నీకు మధ్య దూరం కలగజేస్తాడు. దూరం కలగజేసి ఏం చేస్తాడు అని అంటే నిన్ను ఆ దేవుడి నుంచి దూరం పరిచి మహాశ్రమ కలిగేలా చేస్తాడంట. ఇష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీకు రాకుండా చేసేస్తాడు అపవాది.